ఎరగడ్డ గిన్నెలన్నీ నేను చదివిపెట్టే ఆ బద్మాషులు ఏం చదవనే చదవలే. ఆగో ఇంకా తయారైపోతూనే ఉంది. ఏం చేయాలి దాంతో ఎప్పుడు లేట్ అవుతుందబ్బా. ఇక దాని గురించే తిక్కుంటా పోతున్నా. అరే మీరు ఇట్లా పోతున్నారా పెంటి? అయ్యో పాడైపోను. మేము ఇట్లా వద్దామనుకుంటాము. మా ఇంటి లాగులు అందరం పోతే మంచిగా ఉంటది. ఇక ప్రతి ఏడు మా ఊరోళ్ళు చాలా మంది పోతారని ఎరుకైంది. ఇక నేనైతే ఒక్క పారి ఇట్లా పోలేదు చెల్లె. ఈ పారి పోతే మంచిగా అనిపిస్తే ఇక మళ్ళీ 3 పార్లు 5 పార్లు పోతే మంచిగా ఉంటదేమో అన్నట్టు అనుకుంటున్నా గానీ ఎట్లయితుందో ఏమో చెల్లె. ఎట్లయితుంది ఏంటమ్మా రారాదురి కాదు. మీ ఇంటి లాగులో వచ్చాల్సిన అవసరం ఏముంది? నువ్వు నీ మొగుడు మా ఇంట రారాదురి తోలుకొని పోతాము. మా ఇంట నిమ్మలంగా పోయి నిమ్మలంగా రావచ్చు గాని మా కొరకు ఎందుకు పోతున్నాం చెల్లె? నా కొడుకు సంసారము ఆగమాగం అవుతుంది కదా. ఇక గన్ జీవితం మంచిగా అవుతుందో ఏమో. దేవత దగ్గర పోతేనన్నా ఆ గద్దెన మీదుగా చూపిస్తానన్నా మంచిగా అవుతుందేమో అని నేను తీసుకొని పోతున్నా చెల్లె. ఇక నా కోడలు ఇంకా రాలేదు. అమ్మగారింటికి పోయిందంటే ఇక మేనేజర్ అమ్మ ఫ్లైట్ దిగుతలేదు. ఇక దిగినాక మరి వస్తుందో రానంటదో. ఇక రేపు కదా జాతర, ఇలా పొద్దుకంగ వరకు పోదామని అనుకుంటున్నాం చెల్లె. ఇక వాళ్ళ కొరకే పోతున్నాము. మాకేం బాధలు ఉన్నాయి చెల్లె. ముసలోళ్ళము ఎప్పుడు చేస్తామో ఏమో మాకే ఎరకలేదు. మాకెందుకే అవన్నీ అసలు ఏం లేవు చెల్లె. నా ఉన్నొక్క కొడుకు జీవితం మంచిగా ఉండాలి, సంసారం మంచిగా నడవాలని అదొకటే కోరికుంది. దాని కొరకు కన్న బాధలు పడుతున్నాయి. ఇట్లా బద్మాషులేమో తప్పుడు దారిలో పోతుంది, మమ్మల్ని ఆగం పట్టిస్తుంది చెల్లె. అవును లచ్చవ్వ, కోరిన కోరికలు నెరవేరుస్తుందంట అమ్మగారు. ఇక మేమైతే పోవచ్చు. 5-6 ఏళ్ళకి ఎక్కువైతుంది లచ్చవ్వ. ఎందుకు అబద్ధాలు ఆడాలి గాని నా కొడుకు పెళ్ళైన కొత్తలో తోలుకపోయిందంటే ఇక ప్రతి ఏడు ఆడే తోలుకపోతుండు. ఇక నా కోడలు ఇట్లా జర అప్పుడు కథలు పడుతుంది కానీ ఇప్పుడు మంచిగా అయింది అవ్వ. పెళ్ళమ్మ కూడా నిమ్మలంగా ఉంటారు. అంతకంటే మించింది ఏముంది చెప్పు. అందుకని నా బిడ్డను రమ్మన్న నా బిడ్డను అల్లుడు అట్లా పెంచొస్తారు. మేము ఇట్లా పెంచిపోతున్నాము. ఇక కలిసి మెలిసి 3 దినాలు ఆడనే ఇంత టెంట్ వేసుకొని ఉంటాం అవ్వ. నిమ్మలంగా వండుకొని తిందామని పోతున్నాము. మీరు ఇట్లా కర్రీ నిజంగా గద్దెల కాడ పోయమ్ము ఎంతెంతో మంది చెప్తుంటారు. జర మంచిగా అవుతుందా కాదని అమ్మగారిని అడిగితే ఇట్లా చెప్తాదంట. అందుకే వచ్చి చూపియరాదు. జర నిమ్మలంగా అవుతుంది మీ సంసారం కూడా. గదే చెల్లె చాలా మంది అన్నారు. వాడ కోయరాజులు ఇట్లా జరిగేది జరగబోయేది అంతా చెప్తుంటారంట కదా. ఇక గాడిపోతానని నిమ్మలం అవుతుందేమో, లేకుంటే సమ్మక్క సారక్కను చూస్తానన్న నా పానం నిమ్మలం అవుతుందేమో, ఆ తల్లి ఇంత దయనన్న చూపిస్తుందేమో నా కొడుకు మీద పసిపిల్లుండే అని అదే ఆలోచన పడ్డది చెల్లె. ఇక చూస్తాము. మేము గిట్ల వచ్చినామనుకో కలుసుకుందాం చెల్లె గాడ. ఓ అక్కో కలుసుకునే అంటుంటాదక్క. ఎవరి బిజీ ఉంటది. కుప్పలు జనం ఊసికేస్తే రాలని మంది ఉంటారు అక్క రేపు జాతర నాడు. పోయమ్ము అంత మందిలా మనం ఏం కలుసుకుంటామే తల్లి. అంతే అంటవా? ఇక ఎప్పుడు పోలేదు కదా చెల్లి. ఎట్టుంటుందో నాకు ఎరకలేదు. ఆడుచుకుందామని అడుగుతున్నా గంతేను. మరి వస్తే గిస్తే ఇయ్యాలనే బయలుదేరు రక్కో. ఇక రేపు వస్తాం మాపొస్తాము. ఇక తెల్లారుజామున వస్తాము అని అంటే కాంపనక్క. పోయము తక్కువ ట్రాఫిక్ ఉంటుందా గన్న మనం గెలవలేము తల్లి. ఆ దేవుని చూస్తాం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఇప్పుడే వెళ్తున్నాం అక్క. ఆగో వ్యాన్ వచ్చి నిలబడ్డది.